తెలంగాణ కోసం జరిగిన త్యాగాలు, తెలంగాణ కోసం చేసిన పోరాటాలు ఇవేవి నిష్ఫలం కావద్దు అంటే, ప్రజల త్యాగాలు వృధా కావద్దు అంటే ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉన్నది అని చెప్పి కూడా సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. సాధించిన తెలంగాణని ఎన్నో రంగాల్లో కేసీఆర్ గారు అగ్రస్థానంలో నిలిపితే మరి చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఒక్క సంవత్సర కాలంలోనే మరి సంక్షోభంలోకి నెట్టిన పరిస్థితిని కూడా చాలామంది ప్రస్తావించడం జరిగింది. అందుకే తెలంగాణలో 430 మంది రైతుల ఆత్మహత్యలు, 57 మంది పిల్లలు గురుకులాల్లో చేసుకున్న ఆత్మహత్యలు, ఆటో డ్రైవర్లు 100 పైగా జరిగిన ఆత్మహత్యలు, 30 పైగా నేత కార్మికుల ఆత్మహత్యలు, నిన్న మొన్న రియల్ ఎస్టేటు వ్యాపారుల ఆత్మహత్యలు కూడా ఏవైతే చూస్తూ ఉన్నామో వీటన్నిటి గురించి కూడా చాలా వివరంగా చర్చ జరిగింది. తెలంగాణ ప్రజల కన్నీళ్లను అర్థం చేసుకునే పార్టీగా, తెలంగాణ ప్రజల ఆర్తిని అర్థం చేసుకునే పార్టీగా, వారి కష్టాలను దూరం చేసే పార్టీగా టీఆర్ఎస్ పార్టీ ఒకవైపు రజతోత్సవ సంబురాలు చేస్తూనే మరొక వైపు నిరంతరం ఈ సంవత్సరం ప్రజా పోరాటాలు కూడా చేయాలి, వివిధ వర్గాల సమస్యలను కూడా తప్పకుండా ముందుండి నడిపించాలి అనే నిర్ణయాన్ని కూడా తీసుకున్నాం. ఇందాక నేను ప్రస్తావించిన కొన్ని వర్గాలు మాత్రమే కాకుండా ఇతర సమస్యలను కూడా ప్రధాన ప్రతిపక్షంగా ముందుండి పోరాటం చేయాలని చెప్పి కూడా కేసీఆర్ గారు దిశానిర్దేశం చేశారు. దాంతోపాటు సంస్థాగత నిర్మాణం, పార్టీ యొక్క సంస్థాగత నిర్మాణం కూడా పటిష్టంగా చేయాలి అనే ఆలోచన కూడా చేయడం జరిగింది. దానికి అనుగుణంగా మరి ఒక కార్యాచరణను కూడా ప్రకటించబోతా ఉన్నాం. ఏప్రిల్ 2వ వారంలో పార్టీ యొక్క ప్రతినిధుల సమావేశం, డెలిగేట్స్ మీటింగ్ ఒకటి హైదరాబాద్లో ఉంటుంది. ఎక్కడ అనేది డేటు, అదేవిధంగా ఎక్కడ అనేది మళ్ళీ ప్రకటిస్తాము. కానీ 2వ వారంలో బహుశా 9, 10 ఆ వారాల్లో, ఆ తేదీల్లో ఒక ప్రతినిధుల సమావేశం హైదరాబాద్లో ఉంటుంది. తదనంతరం మా పార్టీ 24 సంవత్సరాలు నిండి 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భాన ఒక బహిరంగ సభ కూడా ఏప్రిల్ 27 నాడు నిర్వహించాలనుకున్నాం. అది కూడా ఎక్కడ అనేది కూడా మళ్ళీ స్థలం ఎక్కడ ఏ జిల్లాలో ఉండబోతుంది అనేది కూడా మళ్ళీ ప్రకటిస్తాం. ఒక 4-5 రోజుల తర్వాత ప్రకటిస్తాం. అదేవిధంగా 12 నెలల పాటు రజతోత్సవ సంవత్సరంలో 12 నెలలు కూడా వివిధ రకాల కార్యక్రమాలు వివిధ వర్గాలతో మమేకమయ్యే విధంగా చేయాలి అనే ప్రతిపాదన చాలామంది మిత్రులు చేశారు. కాబట్టి దాన్ని కూడా తప్పకుండా చాలా విస్తృతంగా చేపడతాం. సభ్యత్వ నమోదు కార్యక్రమం పార్టీ యొక్క గ్రామ కమిటీలు, వార్డు కమిటీలు, మండల కమిటీలు, పట్టణ కమిటీలు, జిల్లా మరియు రాష్ట్ర కమిటీ, తర్వాత అక్టోబర్ మాసానికి వచ్చేసరికి మా పార్టీ యొక్క రాష్ట్ర అధ్యక్ష పదవి ఎంపిక, ఇవన్నీ కూడా ఈ సంవత్సరమే జరగబోతా ఉన్నాయి. కాబట్టి ఒకవైపు రజతోత్సవ సంబురాలు, మరొక వైపు పార్టీ నిర్మాణం, ఇంకోవైపు ప్రజా పోరాటాల మీద మరి సమాలోచనలు, ఇవన్నీ కూడా కేసీఆర్ గారు చాలా వివరంగా చెప్పారు. దాంతోపాటు మిత్రులు కొన్ని మంచి సూచనలు కూడా వచ్చినాయి. శిక్షణా శిబిరాలు నిర్వహించాలి. మన పార్టీ కార్యకర్తలకే కానీ, విద్యార్థి విభాగమే కానీ, ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ అయిన మహిళా విభాగం, మైనారిటీ విభాగం, కార్మిక విభాగం, వీరందరినీ కూడా యాక్టివేట్ చేయాలి. శిక్షణ కార్యక్రమాలు, సోషల్ మీడియా కమిటీలు ఇవన్నీ వేయాలని చెప్పి కూడా చాలామంది మిత్రులు సూచనలు చేసినారు. మరి వాటిని కూడా దాదాపు ఇందాక నేను చెప్పినట్టు 30 మంది మిత్రులు ఎవరెవరైతే మాట్లాడినారో ఇవన్నీ కూడా చాలా వివరంగా చర్చ జరిగింది. అదేవిధంగా చాలామంది ప్రజా సమస్యలు కూడా చాలా విస్తృతంగా చెప్పారు. ఇంకా ఎండాకాలం రానేలేదు, కరెంటు కోతలు, తాగునీటి ఇబ్బందులు, విద్యా వైద్యం విషయంలో దారుణ వైఫల్యం, ఇవన్నీ కూడా ఇవాళ ప్రజలు ఎత్తి చూపుతూ ఉన్నారు. వాటి విషయంలో కూడా విస్తృతమైన చర్చ జరిగింది. అదే మాదిరిగా ఈరోజు ఈ ప్రభుత్వం కేంద్రం మీద పోరాటం చేయడంలో, మన హక్కులను కాపాడడంలో విఫలమవుతుంది అనే మాట కూడా ఇవాళ సమావేశంలో చర్చకు వచ్చింది. ముఖ్యంగా కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలతో చెలగాటమాడుతున్నదనే మాట కూడా మిత్రులు నల్గొండ జిల్లాకు సంబంధించి జగదీష్ రెడ్డి గారు, మహబూబ్నగర్ సంబంధించి నిరంజన్ రెడ్డి గారు, ఇంకా శ్రీనివాస్ గౌడ్ గారు, ఇతర మిత్రులు కూడా ఈ విషయంలో చాలా విస్తృతంగా వారు కూడా చర్చ పెట్టడం జరిగింది. ఈ అంశంలో కూడా ఖచ్చితంగా కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు గనక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసేదానికి ఇదే మాదిరిగా ప్రేక్షక పాత్ర వహిస్తూ కేంద్రం మీద పోరాటానికి నడుం బిగించకపోతే మా పార్టీ తరఫున తప్పకుండా కార్యాచరణ కూడా రూపొందిస్తాం, పోరాటాలు కూడా చేస్తాం. అట్లాగే
ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి కనబడుతూ ఉంది. ఎందుకంటే 8 మంది బీజేపీ పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పటికీ 8 పైసలు కూడా మనకు బడ్జెట్లో వచ్చిన పరిస్థితి లేదు. 8 మంది బీజేపీ, 8 మంది కాంగ్రెస్, 2 పార్టీల ఎంపీలు ఉన్నప్పటికీ రాష్ట్రానికి దక్కింది మాత్రం గుండు సున్నా అనే విషయం కూడా చర్చకు వచ్చింది. ఏ రకంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 16 మంది ఎంపీలతో అక్కడ కేంద్రంలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ వాళ్ళకి ఏ రకంగా లాభం జరుగుతున్నది, ఇవన్నీ కూడా చర్చకు వచ్చినాయి. ఏ రకంగా తెలంగాణ ప్రజలు కూడా తమ పాత్ర, బీఆర్ఎస్ అనే పార్టీ తమ ఇంటి పార్టీ ఢిల్లీలో ఉంటే ఖచ్చితంగా ఈ హక్కులను సాధించే దానిలో కానీ, పోరాటం చేసే దానిలో కానీ, కేంద్రం మెడల్ వంచే దానిలో కానీ ఏ రకంగా గతంలో పోరాడింది మీరు చూసినారు. తప్పకుండా ఆ విషయంలో కూడా విస్తృతమైన చర్చ కూడా జరిగింది. ఇంకా చాలా విషయాలు చర్చించడం జరిగింది. కానీ ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది ఈ మెంబర్షిప్ డ్రైవ్, సంస్థాగత నిర్మాణం ఈ సంవత్సరం ఉంటుంది, పార్టీ కమిటీల నిర్మాణం ఉంటుంది, బ్రహ్మాండంగా రజతోత్సవ సంబురాల నిర్వహణ ఉంటుంది, ప్రజా పోరాటాలు కూడా, ప్రజా సమస్యల మీద పోరాటాలు కూడా ఉంటాయి. మధ్యలో ఎన్నికలు వచ్చినాయి అనుకోండి, స్థానిక ఎన్నికలు, సాంస్థిక సంస్థల ఎన్నికలు వస్తే వాటిని కూడా, అందుకే దిస్ ఇయర్ ఇస్ గోయింగ్ టు బి వెరీ బిజీ ఫర్ బీఆర్ఎస్, విల్ బి ఎ వెరీ వెరీ బిజీ ఇయర్. వచ్చే ఏప్రిల్ 27 దాకా, అంటే 2026 ఏప్రిల్ 27 దాకా కూడా విస్తృతమైన కార్యక్రమాలు నిర్వహిస్తాం. సంస్థాగతంగా నిర్మాణం చేసుకుంటూనే మరి ముందుకు సాగుతాం.